హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకునే వెజ్ బ్రెడ్ పిజ్జా తయారు చేసుకుందాం. చిన్నపిల్లలకైనా స్నాక్ టైంలోకైనా ఈజీగా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేద్దామా? ఇంకా ఫస్ట్ అయితే వైట్ బ్రెడ్ 2 లేయర్స్ తీసుకుని దానిపైన చీజ్ లేయర్ ఒకటి యాడ్ చేసి మళ్ళీ దానిపైన వైట్ బ్రెడ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన రెడ్ సాస్ని పూర్తిగా బ్రెడ్ అంతా రాసుకోవాలి. స్క్వేర్ షేప్లో ఆనియన్స్ కట్ చేసుకొని అక్కడక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిగిలిన ఏరియాలో మిగతా వెజిటేబుల్స్ వేయాలి కాబట్టి. నెక్స్ట్ దీని తర్వాత క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిజ్జా అంతా యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఆర్గానో పౌడర్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిజ్జాని ప్యాన్ మీద పెట్టి కుక్ చేయాలి. ఇలా 20 మినిట్స్ స్లో మంటలో కుక్ చేసుకుంటే అంతే, పిజ్జా రెడీ. ఇలా ఓవెన్ లేకుండా సింపుల్గా పిజ్జా అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా మన రుచికరమైన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.